హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిపిఆర్ టాక్స్. ఇవాల్టి వీడియోలో నేను ఒక బెస్ట్ డ్రింక్ని చూపించబోతున్నాను అండి. బెస్ట్ జ్యూస్ అని చెప్పొచ్చు. ఇది మన హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. అది ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. అలాగే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ జిపిఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు దీనికోసం నేను ఒక పండిన బొప్పాయిని తీసుకున్నానండి. ఈ బొప్పాయిని నీట్గా పీల్ తీసేసి కట్ చేసుకొని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ కోసం. బొప్పాయి అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. బొప్పాయిలో చాలా విటమిన్స్ ఉంటాయి, అవి మనకి చాలా యూజ్ అవుతాయి. ఇందులో ఏ విటమిన్ అనేది ఎక్కువగా లభిస్తుంది, మ్యాంగోలో కన్నా ఎక్కువగా మనకి పపాయాలో ఎక్కువగా ఉంటుందండి ఏ విటమిన్ కంటెంట్. సో దీన్ని రెగ్యులర్గా మన డైట్లో యూజ్ చేసుకుంటూ ఉంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడ నేను జ్యూస్ ప్రిపరేషన్ కోసం ముందుగా పీల్ మొత్తం రిమూవ్ చేసేసాను. పీల్ తీసేసి తర్వాత ఇందులో ఉన్నటువంటి సీడ్స్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని మనం జ్యూసర్లో వేసి జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మనం జ్యూసర్లో యాడ్ చేసుకుంటున్నాము. ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బొప్పాయి పీసెస్ అండి, నేను ఒక కప్ తీసుకున్నాను. అలాగే 3 స్పూన్స్ షుగర్, అలాగే స్మాల్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి మనకి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ బదులు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ చాలామంది మిల్క్ ప్రిఫర్ చేయరు కదా, ఇష్టపడరు. సో వాళ్ళ కోసం వాటర్ అనేది బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను ముందుగా ఇలా జ్యూసర్లో బొప్పాయి పీసెస్ని మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసినానండి. మీరు షుగర్ ఇంతకన్నా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ పపాయ అనేది స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇవి మనకి 2 సర్వింగ్స్కి వస్తుందండి నేను తీసుకున్న కప్ ఫుల్ పీసెస్. ఇప్పుడు ఇలాగ దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని జ్యూస్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా జ్యూసర్లో వేసి బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకు ఒక 5 మినిట్స్లో జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని ఏం స్టెయిన్ చేయనక్కర్లేదండి, ఎందుకంటే ఇందులో మొత్తం పల్ప్ కూడా మనకి జ్యూస్ లాగా రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్త్కి మంచిది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి స్టమక్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేస్తుంది పపాయ. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే యూజ్ చేయొద్దు, రిమైనింగ్ అందరు తీసుకోవచ్చండి. కళ్ళకి కూడా చాలా మంచిది, ఏ విటమిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పపాయలో కాబట్టి మనకి ఐసైట్ కూడా త్వరగా రాదు, చాలా హెల్తీగా ఉంటాము. పపాయ ఫ్రూట్ అనేది మన హెల్త్కే కాదండి, మన స్కిన్ గ్లోయింగ్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఆయిల్ స్కిన్ అనేది క్యూర్ అవుతుంది, నార్మల్గా అవుతుంది. అలాగే ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, నాకు పపాయ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. నేను గ్లాస్లోకి సర్వ్ చేస్తున్నాను. షుగర్ కానీ అన్నీ ఈక్వల్గా ఉంటాయండి, మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో అయితే విత్ ఐస్తో మనం సర్వ్ చేసుకోవచ్చు, చిల్గా చాలా బాగుంటుంది. కానీ బట్ జ్యూసెస్ని ఎప్పుడు ఐస్ లేకుండానే ప్రిఫర్ చేయాలి, అప్పుడైతేనే హెల్త్కి చాలా మంచిది. సో చూసారు కదండి, హెల్తీగా టేస్టీగా పపాయ జ్యూస్ని ఇలా మనం 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. సో ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని మోర్ రెసిపీస్ కోసం జిపిఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.